గత రాత్రి మనము ఒక చక్కటి మాటను విన్నాం. ఏమిటి ఆ మాట అంటే, దేవుడు తన దూత ద్వారాగా తెలియపరిచిన వర్తమానము తెలుసుకున్న వారందరూ ఏమి చేశారు, ఎక్కడికి వెళ్ళారు అని మనం బైబిల్ గ్రంథం బట్టి చూస్తే ఎవరికి తెలియచేయబడింది అంట? గొల్లలకు తెలియచేయబడిన వార్త సర్వమానవాళికి చెప్పారు. ఈరోజు లేక ఈ ఉదయకాలమందు మరొక వాక్యమును, మరొక లేఖనమును మనం విందాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము మొదట వచనం నుండి కొన్ని వచనాలు చదవండి. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఈరోజు మనమందరము తెలుసుకునే మాట ఏంటంటే, తూర్పు దేశపు జ్ఞానులంట. అంటే క్రైస్తవులా, ఏమండి, యూదులా అంటే కానే కాదు. ఎవరు వీళ్ళంటే అన్యులు, అన్యజనులు, అనేక జాతుల వారు. కానీ వారికి ఉన్న విధానం ఏంటంటే, ఈ భూగోళమును, ఏమండి, పైన ఉన్న ఖగోళమును ఎప్పుడు 24 గంటలు పరిశోధన చేసే గొప్ప శాస్త్రవేత్తలు. వారు అనేక సంవత్సరాల నుంచి వారి దగ్గర ఉన్న గ్రంథాలు, శాస్త్రాలని వారు చదువుతున్నప్పటికీ అది వారికి గ్రంథములో కనబడుతుందే కానీ పై ఆకాశములో ఎక్కడా కనిపించలేదు. అయితే గత రాత్రి అనే మాటని మనం గుర్తు చేసుకోవాలి. అంటే పూర్వకాలం ముందే దేవుని యొక్క ప్రణాళిక. చూడండి, ఆకాశములో ఒక వింతైన స్తారని ఒకటి దేవుడు పుట్టించి, ఈ శాస్త్రవేత్తలు, జ్ఞానులు చదువుతున్న గ్రంథములో ఉన్న మాటకి ఆధారముగా, ఏమండి, పై ఆకాశములో ఒక వింతైన స్టారు వారికి కనిపించింది. వారు ఆలోచించారు, మనము చదువుతున్న గ్రంథములో, మనము చూస్తున్న గ్రంథములో ఒక నక్షత్రము ఆకాశములో ఉంటుందని మనం అనేక సంవత్సరాల నుంచి చదువుతున్నాము. ఇదిగో ఈ రాత్రి మనకు ఆధారమైన శాస్త్రాలలో రుజువు ఇదిగో ఆకాశంలో కనబడుతుంది అని ఆ తూర్పు నుండి బయలుదేరిన జ్ఞానులు ఎక్కడికి వచ్చారు అనంటే, రాజైన హేరోదు ఉన్న యెరూషలేము అనే నగరానికి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు వారు అక్కడ నుండి ఇక్కడ దాకా బయలుదేరారు అంటే, వాక్యాన్ని గమనించారా? ఏమండి, వాక్యాన్ని గమనిస్తే మనకి మాట కనబడుతుంది. ఆ మాటని మనం ఒక్కసారి చూద్దాము. ఏమండి, 2వ వచనములో, ఏమండి, 2వ వచనం ఒక్కసారి చదవండమ్మా.
అవును. చూసి ఎందుకు వచ్చారంట వీళ్ళు? పూజించటానికి వచ్చాం. ఎవరిని పూజించేది? ఎవరిని అంటే, ఇదిగో ఒక మహారాజు, ఒక మహాభక్తి, సర్వోన్నతమైన వాడు, సంపూర్ణైన వాడు, ఆయనను మేము పూజించటానికి అనేక ప్రాంతాలు దాటకుండా వచ్చేము అని హేరోదు రాజుకి చెప్పారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించవలసిన మాట ఏమిటి అని అంటే, దేవుణ్ణి పూజించటము, దేవుని ఆరాధించటం. అంటే క్రిస్మస్ పండగ అంటేనే బాబు, క్రిస్మస్ అంటేనే పండగ కాదు, ఆరాధన అర్థం. కాకపోతే మనం ఏట్ల మానేసాము, పళ్ళు మానేసాము, పండుగలాగానే ఆచరిస్తున్నాం, మంచిదే. కానీ దానికి పండగని పేరు లేదు. కానీ క్రీస్తును ఆరాధించటం, యేసుని ఆరాధించటము, ఏమండి, దేవుని యొక్క వాక్యమును బట్టి, లేఖనాలను బట్టి చూస్తే, ఇదిగో జ్ఞానులు, ఏమండి, జ్ఞానులు, అన్యజనులు, మరలా వారు క్రైస్తవులు కూడా కాదు, వారికి కనిపించిన నక్షత్రమును చూసి, ఆ నక్షత్రము వారి మార్గము చూపిస్తూ, నడిపిస్తూ, ఆయా ప్రదేశాలు దాటుకుంటూ యెరూషలేము నగరమునకు వచ్చారు. హేరోదు రాజుని అడిగారు. హేరోదు రాజు అంటాడు, ఎవరో వ్యక్తి ఎక్కడ పుట్టాడయా అంటే, ఏమో మాకు తెలీదు, కానీ నువ్వు మహారాజువని, నీ యెరూషలేములోనే పుట్టి ఉంటాడని మా అభిప్రాయంతో మేము వచ్చాము అని అంటే, అప్పుడు హేరోదు అంటాడు, ఇక్కడెక్కడా పుట్టలేదే, అయినా ఇక్కడెక్కడా పుట్టలేదు, మరి ఎక్కడ పుట్టాడో మరి నాకు తెలియదు. ఏమండి, అందరికీ కావలసిన దేవుడు ప్రతి మనిషికి అందుబాటులో ఉండటానికి, ప్రతి వ్యక్తికి అనుకూలముగా ఉండటానికి, బీదలైన, సామాన్యులైన, ధనుకులైన, ధనవంతులైన, జ్ఞానులైన, జ్ఞానహీనులైన, ఎవరైనా సరే రావచ్చు, ఎవరైనా సరే వెళ్ళొచ్చు అన్నట్లుగా దేవుడు ఏం చేశాడంటే, ఏమండి, ఒక చిన్న గ్రామమైన బెత్లెహేములో, ఏమండి, ఆ గ్రామములో పశువుల పాకలో, ఏమండి, యేసు ప్రభువారు ఉండటము, యేసు ప్రభువారు అక్కడ పుట్టటము, ఇది సర్వమానవాళికి అనుకూలమైన ప్రాంతముగా దేవుడు సిద్ధపరిచాడు. అందుకే మనము ఈరోజు చూడాలి, కీర్తన గ్రంథము 150వ కీర్తనలో ఏమనుంది? యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయములో, ఎక్కడమ్మా? పరిశుద్ధాలయములోనే స్తుతించాలి. ఆ రోజు జ్ఞానులు కూడా ఆయన చూడటానికైతే పాకే గాని, ఆ పాకలో పుట్టినవాడు ఎవరు అంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు పుట్టాడు, పరిశుద్ధుడు వచ్చాడు. సర్వమానవాళ్ళ చేత పూజించబడటానికి, సర్వమానవాళ్ళ చేత కొనియాడబడటానికి, సర్వోన్నతమైన స్థలములో ఉండవలసిన వాడు ఈ భూమి మీదకి వచ్చాడని ఆ రోజు, ఆనాటి కాలములో ఆ జ్ఞానులు ఏమని తెలుసుకొని బయలుదేరి రాజు దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎక్కడ పుట్టిన రాజు కూడా తెలియలేదు. అప్పుడు రాజుగారు ఏం చేశాడంటే, అక్కడ ఏమంటే ఆ ఊరిలో ఉన్నవారు, లేక యెరూషలేములో ఉన్నవారు, శాస్త్రులను, పరిచయులను, ప్రజలలో నుండి ఏమంటే గొప్ప గొప్ప వారు అందరినీ రాజుగారి సముఖమునకు పిలిచాడు. అబ్బాయి, ఏదో ఎవరో పుట్టారంట, మరి ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు కాబట్టి మరి ఆ జ్ఞానులు చెప్పి వెళ్ళిపోయారు, ఇప్పుడు మీరు చూడండి అంటే అక్కడ ఉన్న శాస్త్రవేత్తలందరూ చూస్తున్నారు. చూస్తే అక్కడ ఒక ఆయన ఏం చెప్తున్నాడండి? అందుకారు యూదయ బెత్లెహేములోని ఏలయనగా బెత్లెహేమా,
అవును, కావు. ఇశ్రాయేలులను, నా ప్రజలను పరిపాలించేవాడు అధిపతి నీలో నుండే వచ్చునని ప్రవక్త ద్వారాగా రాయబడినది నెరవేర్చబడును. ఎక్కడ పుట్టారని శాస్త్రులు కూడా చెప్పి రాజుకి, యూదయ బెత్లెహేము. ఎంత దూరంలో ఉంది యూదయ బెత్లెహేము? యెరూషలేమునకు ఎంత దూరంలో ఉందంటే, యెరూషలేము మహానగరము, యెరూషలేము మహాపట్టణము, యెరూషలేములో శాస్త్రులు ఉన్నారు, యెరూషలేములో అధికారులు ఉన్నారు, యెరూషలేములో రాజులు ఉన్నారు, యెరూషలేములో ప్రధానులు ఉన్నారు. కానీ ఆ యెరూషలేమునకు అందుబాటులో సమీపములో ఏమండి ఒక చిన్న గ్రామము బెత్లెహేము ఉంది. ఆ బెత్లెహేములో పుడతాడని ప్రవక్తల ద్వారాగా పలికిన మాటల ప్రకారముగా అక్కడ ఆయన పుట్టాడని ఈ రాజు కూడా తెలుసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాజు కూడా తెలియచేయబడింది, ప్రజలందరికీ తెలియచేయబడింది. ఇక యెరూషలేమంతా గుసగుసలు బయలుదేరాయి. ఏంటి, ఎవరో పుట్టారంట కదా, ఆయన ఒక రాజు అంట కదా, ఏంటి మరి ఏ రాజు ఏమవుతాడు? ఇలాగని మనిషి మనిషికి ఊసులు గుసగుసలు పుట్టాయి. దేవుని బిడ్డలారా, ఏమండి, యెరూషలేమంతా అంధకారమైపోయింది, యెరూషలేమంతా అల్లరిగా మారిపోయింది. యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించడానికి వారు సిద్ధపడ్డారు. ఆలోచింపజేసే దేవుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు యేసు ఈ లోకానికి వచ్చిన వాడు ప్రతి మనిషిని ఏమండి దర్శించటంలో కానీ, ఒక్కొక్కరిని దీవించడంలో కానీ, ఒక్కొక్కరిని ఆశీర్వదించడంలో కానీ ఆయన ఏకైక దైవ కుమారుడు. అందుకని దేవుని బిడ్డలారా, మనము కూడా ఏమండి రాత్రి నుంచి అదే పని మీద ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏం పని మీద ఉన్నారంటారు? దేవుణ్ణి స్తుతించే పని మీదే ఉన్నాం. ఇల్లు వాకులు విడిచిపెట్టి ఇదిగో పరిశుద్ధ స్థలమునకు వచ్చి, యేసు దేవుడు నా కొరకు వచ్చిన దినమని, యేసు ప్రభు నా కొరకు ఈ భూమి మీద పుట్టిన దినమని దాన్ని గుర్తించిన వారిగా విశ్వాసులందరూ ఒక సమూహముగా ఈ స్థలములో ఉండటము అది దేవునికి మహిమయే, మనకి కూడా ఆశీర్వాదమే. అందుకని ఈ జ్ఞానులు ఏం చేశారని చెప్పారు వాక్యంలో? పూజించటానికి మాత్రమే వచ్చేమన్నారు. పూజించటము, ఆరాధించటము ఎవరి పని అంటే భక్తుల యొక్క పని కదమ్మా. ఎవరి పని? పూజించటము, ఆరాధించడము, దేవుని గణపరచడం ఎవరి పని అంటే భక్తుల యొక్క పని. భక్తులందరూ ఒక చోటు కూడుకోవడము, అది పరిశుద్ధమైన స్థలముగా ఏర్పాటు చేసుకోవడము, అది పరిశుద్ధ దేవాలయం అని అనుకోవటము, ఆ స్థలములో కూర్చొని చక్కని పాటలు పాడి, చక్కని గీతములు పాడి, వాయిద్యములు వాయించి, చప్పట్లు కొట్టి మహాదేవునికి మహిమ కలుగునట్లుగా చేసిన స్తుతి ఆరాధన ఇది. ఈనాడు మనమందరము కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. పూర్వకాలము నుండి పెద్దలుగా, పూర్వకాలము నుండి మహాజ్ఞానులుగా, పూర్వకాలము నుండి భక్తులుగా వారు ఏమేమి చేసి దేవుణ్ణి ఆరాధించారో, వారు ఏమేమి ఇచ్చి దేవుణ్ణి ఆరాధించారు, వారు ఏమేమి తీసుకొని వచ్చి దేవుని పూజించారో ఆ విషయాలన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం వాక్యము ద్వారాగా. చూడండి, బైబిల్ గ్రంథములోనే మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదవడమా. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూసి సాగిలపడి బోర్లపడి ఆయనను ఏం చేశారు బాబు? పూజించి తమ పెట్టెలను ఇప్పి బంగారమును, సాంబ్రాణి, బోళమును, ఈ 3 వస్తువులను కానుకలుగా సమర్పించారంట. చెప్పాలి దేవునికి స్తోత్రం. ఏమండి,
ఆ దేశము నుంచి బయలుదేరిన జ్ఞానులు ఏమి తీసుకొచ్చారంటే బంగారము తీసుకొచ్చారు, ఏమండి సాంబ్రాణి తీసుకొచ్చారు, బోళము తీసుకొచ్చారు. ఈ 3 వస్తువులను కలిగిన వారి అయి ఏమండి యేసు బాలుడిని చూసి సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పూజించి ఈ కానుకలు ఆయనకి అర్పించారు. కానుకలు అర్పించాడండి. దేవుని బిడ్డలారా, మొట్టమొదటగా యేసు ప్రభువు ఏమండి కానుక ఎవరి దగ్గర తీసుకున్నాడంటే మహాజ్ఞానులు, ఏమండి ఖగోళము భూగోళాన్ని చదివిన శాస్త్రవేత్తల దగ్గరే యేసు ప్రభువారు చిన్న బాలుడిగా ఆ తొట్టిలో ఉన్నప్పుడు, ఆ పాకలో ఉన్నప్పుడు యేసు దేవుడు వీరి దగ్గర నుంచి కానుకలు తీసుకోవటం ఏంటి? అసలు వాళ్ళకి ఎవరు చెప్పారండి కానుకలు ఇమ్మని? ఏం బాబు, వాళ్ళకైనా బైబిల్ తెలుసా? తెలియదే. ఎవరైనా బోధించారా? ఎవరు లేరే. వాళ్ళు ఎవరు? అన్యజనులే కదండి. అన్యజనులకి ఈ విషయంలో తెలిసింది. అరే మనం కానుకలు తీసుకెళ్ళాలి, బహుమతులు తీసుకెళ్ళాలి, ఆ బాలుడికి లేక పుట్టిన వానికి, ఆ గొప్ప రాజుకి మనం అన్ని కూడా అర్పించాలని వీళ్ళకి ఎవరు చెప్తే వచ్చారండి? దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇదే మనం కూడా ఆలోచించాలి. ఇదే మనం కూడా ఆలోచించాలా. ఈనాడు కాలాన్ని బట్టి పూజించేవారము, ఆరాధించేవారము, స్తుతించేవారము మనము కూడా దేవునికి కావలసిన వాటిని కలిగి ఉండాలా. దేవునికి ఏమిటి ఇష్టమైన అర్పణలను సమర్పిస్తూ ఉండాలా. దేవాతి దేవుడు కోరుకున్న ఏమిటి ఏదైనప్పటికీ కూడా నీ నుండి నా నుండి ఆశించేది ఏదైనప్పటికీ కూడా ఆయనకు సమర్పించాలా. ఏమండి, దేవుడు ఒక్కసారి మనం ఆలోచిస్తే మనుషుల నుండి ఏమి కోరాడని బైబిల్ చెబుతుంది. మనుషుల నుండి మొట్టమొదట ఏం కోరాడంటే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అన్నాడు దేవుడు. హృదయం ఇచ్చిన నువ్వు నేను మనమందరము కూడా, హృదయము ప్రభుకిచ్చిన మనమందరము కూడా తప్పనిసరిగా విశ్వాసమునకు ఏమండి విశ్వాసమునకు కలిగిన క్రియలు కూడా మనము సమర్పణ చేస్తూ ఉండాలా. ఇదిగో జ్ఞానులు చూడండి, బంగారము బోళము సాంబ్రాణి తీసుకొని వచ్చి ఆ పాకలో ఉన్న మరియమ్మ గారికి, యేసేపు గారికి, ఏమంటే ఆ బాలుడిగా పుట్టిన యేసయ్య గారికి ఏం చేశారంటే కానుకలు సమర్పించారు. ఇలా సమర్పించమని వారి శాస్త్రాల్లో ఉండదంటారా? ఉండొచ్చు. ఏమండి, వారికి బోధించకపోయినా వారి గ్రంథాల్లో రాసి ఉండవచ్చు. ఇప్పుడు మనం కూడా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఏమి రాసి పెట్టాడు దేవుడు, బైబిల్ గ్రంథంలో ఏమి రాసి ఉంది ఇప్పుడు మనం చూద్దాము. ఒక్కసారి ఈ వాక్యం మీద ఏమంటే ఆధారముగా ఇంకొక వాక్యం చూద్దాము. లేవి కాండములోకి వెళ్ళండి. ఇప్పుడు లేవి కాండము చూడండి ఒకసారి. లేవి కాండము 27వ అధ్యాయం 30 వచనం చదవండమ్మా. భూధాన్యములలేమి, వృక్ష ఫలములలేమి, భూఫలములన్నిటిలో దశమ భాగములంట ఎవరి అంట? దేవుని అంటండి. ఏమండి, దేవుని అని వీళ్ళందరూ తెలుసుకున్నారు కాబట్టి వారు బంగారం తీసుకొచ్చారు, భూమిలో నుంచి వచ్చిందే కదా. ఏమండి, సాంబ్రాణి తీసుకొచ్చారు, అది కూడా భూమిలో నుంచి వచ్చిందే. ఏమండి, బోళము తీసుకొచ్చారు, అది కూడా భూమిలో నుంచి వచ్చిందే. అంటే భూధాన్యములలో విలువైనవి, శ్రేష్టమైనవి, సువాసకరమైనవి, మహాదేవునికి కావలసినవి, మనము అర్పించవలసినవి ఈ జ్ఞానులందరూ కలిసి వీటన్నిటిని తీసుకొని రావటము ఇది దేవుడి ఏర్పాటు కాదంటారా? ఏర్పాటే, దేవుని సంకల్పమే. ఇదిగో చూడండి, ధర్మశాస్త్ర గ్రంథములు రాసి పెట్టాడు దేవుడు. భూధాన్యములన్నిటిలో, చెట్ల ఫలములన్నిటిలో ఏమండి ఏదైనప్పటికీ కూడా యెహోవాది, యెహోవా సొమ్ము అని బైబిల్లో రాయబడి ఉంది. అందుకని దేవుని బిడ్డలారా, జ్ఞానుల వలె ఏమండి మనము కూడా విశ్వాసులం కాబట్టి, ప్రభు నమ్మిన వారం కాబట్టి ఈ విషయాల మీద కొంచెం మనసు పెట్టండి. ప్రభుకు సమర్పిస్తే, ప్రభుకు అర్పిస్తే మళ్ళా తిరిగి వస్తుందంటారా రాదంటారా? ఏమా,
మనం ఎన్నైతే ప్రభుకి సమర్పిస్తున్నామో మళ్ళా ఆ దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి మళ్ళా మనకే ఇస్తాడు. ఒకరోజు ఈ యేసు ప్రభు పెద్దోడు అయిపోయాడండి. పెద్దోడు అయిపోయిన తర్వాత ఏమంటే 33.5 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయన సముద్ర తీరానికి వెళ్ళాడు. అంటే తిరిగి వస్తుందన్న మాటకు చెప్తున్నాను. సముద్ర తీరంలోకి వెళ్ళాడు. వెళ్తే చేపలు పట్టేవాళ్ళు అక్కడ ఉన్నారు, మళ్ళాంటి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళన్నాడు, అయ్యా పిల్లలారా తినటానికి ఏమైనా ఉందా భోజనం అంటే ఏమీ లేదు అన్నారు. చేపలేం పడలేదా అని అంటే చేపలు కూడా ఏం పడలేదండి అన్నారు. అప్పుడు యేసు ప్రభువు వారితో ఏమన్నాడంటే మళ్ళా మీరు ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళి మీరు వలలు వేసి ఏమండి చేపలు మీకు దొరుకుతాయని చెప్పాడు. అలాగా యేసు ప్రభు చెప్పినట్టుగా వారు వల వేశారండి. వల వేసి ఏం చేశాడంటే ఒడ్డుకొచ్చారు. బాబు బాగినండి, వల వేసేసి ఒడ్డుకొచ్చేసారు. మనకు అలవాటు ఉందంటారా? వల వేసేసి ఒడ్డుకొచ్చి అలవాటు ఉందా? మన ఏటకోళ్ళకి లేదు కదా. ఉన్నట్టుంది ఈ మధ్యలో ఎవరో ఏటకెళ్ళి భోజగడ్డి వచ్చేసారు అన్నట్టుగా విన్నాను నేను ఒకరు ఇటీవల. ఏమండి ఉన్నాయంట, ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారంట. వల్ల వడ్డేసి ఒడ్డుకొచ్చేస్తున్నారంట కదా. ఏమండి అలాగే ఆ రోజు కూడా పేతురు, ఆంద్రేయ, సీమోను, యాకోబు, ఏమండి యోహాను వీళ్ళందరూ కూడా వల వడ్డేసి వచ్చేసారు. వీళ్ళు ఒడ్డుకి రాగానే యేసు ప్రభువారు అక్కడ వారికి ఏం చూపించాడు? పిల్లలారా అలసిపోయారు కాబట్టి ఇదిగో ఆ నిప్పుల మీద రొట్లును చేపలు ఉన్నాయి, కాల్చాను, తినండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆలోచించండి. అంటే ఆ రొట్లు చేపలు ఎక్కడి నుంచి వచ్చాయి యేసు ప్రభువారికి? చెప్పాలి. ఆ రొట్లును ఆ చేపలను ఎవరు ఇచ్చే ఉండొచ్చు కదా? లేదు యేసు ప్రభు తయారు చేశాడా? లేదు లేదు, ఎవరో ఒకరు ఇచ్చి ఉండొచ్చు. చేపలు పట్టిన వాళ్ళు అయ్యా ఆయన దగ్గర ఉన్నాయేమో, కాల్చి అక్కడ పెట్టాడు. అవి తినండి అన్నాడు. అవి తిన్నారు వీళ్ళు. తినేసిన తర్వాత ఏమన్నాడు మరలా? ఇప్పుడు మీరు పట్టిన చేపల్లో కొన్నిటిని తీసుకొని రండి. చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యం. అంటే మనము ఏమిచ్చినా సరే తిరిగి మళ్ళా దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఇస్తాడా? ఇవిడా ఇస్తాడు. ఇలాగా మీరు చేసిన శోధించండి అని మలాకి గ్రంథంలో రాస్తుంది. ఇలాగా చేసి ఎలాగా? ఒక్కసారి చదవండి, 3వ అధ్యాయం 10వ వచనంలో చదవండి. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. ఇది చేసి మీరు నన్ను శోధిస్తే నేను ఆకాశ వాకిట నిప్పి అని దేవునికి స్తోత్రం అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఏం చేస్తానన్నాడు దేవుడు? మీరు ఇలాగా చేసి నన్ను శోధిస్తే నేను ఆకాశ వాకిట నిప్పి పాఠశాలంత విస్తారణ దీవెనలు కురిపిస్తానని సైన్యములకు అధిపతి యెహోవా చెప్పాడని రాసి ఉంది బైబిల్లో. ఆ మాటలన్నీ, ఆ విషయాలన్నీ తెలుసుకున్నారు జ్ఞానులు. ఈ సంగతులన్నీ వారు గ్రహించారు ఆ రోజు. అరే మనం ఆ గొప్ప దేవుణ్ణి చూడాలంటే, ఆ గొప్ప రాజుని పూజించాలంటే మనం ఒట్టు వెళ్తే సరిపోదరా? మనం బంగారం తీసుకెళ్దాం, సాంబ్రాణి తీసుకెళ్దాం, బోళము తీసుకెళ్దామని అందరూ అనుకున్నారు. ఏమండి వారి దగ్గరున్న వస్తువులు తీసుకున్నారు, వారు ఒంట్ల మీద ఎక్కించుకున్నారు. యేసు ఉన్న చోటుకు వచ్చారు, యేసు ప్రభును చూశారు. చూసిన వారు ఏం చేశారంటే సాగిల పడ్డారు. ఆయన పూజించారు. ఆయన పూజించి అప్పుడు ఈ కానుకలు ఏం చేశారు బాబు? సమర్పించుకున్నారు. అందుకని మీరు నేను అందరం కలిసి మరొక వాక్యాన్ని చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథం, నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా చూద్దాం. జాగ్రత్తగా వినండి, వాక్యం మీద మనసు పెట్టండి దేవుని బిడ్డలారా. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 35వ వచనం చూడండి. 35వ వచనం కూడా చదవండి. మరియు చూడండి, మనుషులు అంటున్నారు అప్పట్లో,
అప్పుడు కాలములో విశ్వాసులు అంటున్నారు, ఇదిగో మా దేవుడు మాకు ఒక భూమి ఇచ్చాడు, ఈ భూమి మీద మేము నివసిస్తున్నాము, ఈ భూమిని పండించుకొని మా పిల్లలు మేము తినటానికి ఆహార పదార్థములన్నీ కూడా భూమిలో నుండి వస్తున్నాయి అనుకున్న మనుషులందరూ ఏమన్నారు చూడండి ఈ వాక్యములో, మా భూమి యొక్క ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము దేవుని మందిరమునకు, దేవునికి స్తోత్ర. వారు అనుకున్నారు ఆ రోజు, ఏమనుకున్నారంటే మా భూమిలో పండే పంటలో నుండి ప్రథమ ఫలాలన్నీ ఏమండి, లేక మేము సంపాదించే సంపాదన అంతట్లో ప్రథమ ఫలములన్నిటినీ మేము మా దేవుడైన యెహోవా మందిరమునకు తీసుకొని వెళ్ళిదము. తీసుకొని రావాలంట. జ్ఞానులు తీసుకొచ్చారా? వచ్చారు. అర్పించారు. ఆ రోజు పాకని రాసింది కదా బైబిల్లోని, అదే గొప్ప దేవాలయం అండి. యేసు ప్రభువు ఒక గొప్ప ప్రధాన యాజకుడని పేరు రాసి ఉంది బైబిల్లో. ఒక గొప్ప రాజు అని బైబిల్ రాసి ఉంది. ఒక గొప్ప దేవుడని బైబిల్ రాసి ఉంది. ఏమండి, ఈ భూమి మీద నివసించే మనుషులందరూ కూడా ఎవరైనా సరే ఆ ప్రభువైన దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, ప్రభువైన యేసు ప్రభువుని నమ్ముకుని పూజించడానికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఎవరు కూడా ఒట్టి చేతిని రావట్లేదంటండి. ఒట్టి చేత ఎవరు రావట్లేదంట. ఇదిగో వీళ్ళందరూ అనుకున్నారంట, మేము మా భూమిలో పండిన ప్రథమ ఫలములు, సకల వృక్షముల ప్రథమ ఫలములు ప్రతి సంవత్సరము మందిరమునకు, అంటే మా దేవుని సన్నిధికి మేము తీసుకొని వస్తాం. అక్కడ ఎవరుంటారు? ఆ మందిరంలో ఎవరుంటారండి? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇప్పుడు మందిరం ఉంది. ఇప్పుడు మందిరమునకు మీరు అందరూ వచ్చారు. ఎవరు ఉన్నారని వచ్చాము? చెప్పాలి. ఎవరు ఉన్నారని వచ్చామంటే సర్వశక్తి గల దేవుడు, ఏమిటి, పరలోకంలో నివసించే దేవుడు, తాను పంపించిన యేసు ప్రభువారు, యేసు ప్రభువారు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆలయంలో. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక ఈరోజు పూజించడానికి వచ్చే మనం అందరం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఆరాధన వచ్చే మనం అందరం ఈరోజు. అందుకు మనమందరము కూడా ఏమి చేయాలని వాక్యములు రాసి ఉందంటే, ఇదిగో ఈ ప్రజలు ఆ రోజు జ్ఞానులు ఏమి చేశారో ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని పూజించడానికి వారు ఏమేమి కలిగి ఉన్నారో అవన్నిటినీ కూడా మన ఆలోచనలో పెట్టుకోవాలా, మన తలంపుల్లో పెట్టుకోవాలా, మన మనస్సులో పెట్టుకోవాలా. తప్పగా ప్రభా ఇదిగో నేను కలిగి ఉన్నాను తండ్రి, ఇదిగో దేవా నా జీవితం పాదవస్తకం నీకంకితం, ఇదిగో దేవా నా జీవితం ఆ పాదవస్తకం శరణోని శరణం అనుకుంటూ మనం పాడుకుంటూ మన దేవుని దగ్గరికి మనం అందరం వచ్చాం. మన దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. మనం అర్పించే అర్పణలు, మనం అర్పించే కృతజ్ఞతలు, మనం అర్పించే స్తుతులు ఆనందముతో అందుకోవటానికి మహాదేవుడు ఆకాశ పరమాకాశములలో ఎవడి మహిమ తేజస్సులో నివసిస్తున్న దేవుడు ఎంతో సంబరపడిపోతున్నాడు ఈరోజు. ఎంతో సంబరపడిపోతున్నాడు ఈరోజు. నువ్వు అర్పించే అర్పణలు కానీ, నువ్వు అర్పించే స్తుతులు కానీ, నువ్వు అర్పించే కృతజ్ఞత స్తుతులు కానీ ఇవన్నీ దేవుని సముఖానికి వెళ్ళిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేవుడు వీటన్నిటిని ఆస్వాదిస్తున్నాడు. వీటన్నిటి మీద దేవుడు కూర్చోటానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే మనమందరము కూడా ఈ వాక్యాలన్నీ అర్థం చేసుకోండి. ఇంకా చదవండి.
మా కుమారులు జ్యేష్ఠ పుత్రులను తొలిసూరిగా పుట్టిన కుమారులు, మా పశువులు తొలిసూరిగా పుట్టిన మేకలు గాని, గొర్రెలు గాని, గేదెలు గాని, ధర్మశాస్త్ర గ్రంథం అంటే బైబిల్ గ్రంథములో రాయబడిన ప్రకారము మా మందల తొలిసూలులను మన దేవుని మందిరమునకు సేవ చేయు యాజకుల దగ్గరికి తీసుకొని వస్తాము. ఏమని చెప్పాడు బాబు? కుమారులో ప్రథమ ఫలమంట, పశువులలో తొలిసూరిగా పుట్టినవంట. చూడండి ఎన్ని రకాలుగా వారు ఆ రోజు దేవుని ఆరాధించడానికి, దేవుని ఘనపరచడానికి వారు ఎంత గొప్ప నియమము కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, వారు విశ్వాసమునకు తగిన క్రియలను వారు జరిగిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఏమండి దేవుని ఘనపరుస్తూ ఉన్నారు ఆ దినాలలో. వీళ్ళందరిని బట్టి మనము కూడా ఈ విషయాల మీద మనము కూడా గ్రహింపు కలిగిన వారిగా ఉండి మన దేవుని మనసారా మనసారా స్తుతించటము, ఆరాధించటము నీకు నాకు మనందరికీ దీవెన, ఆశీర్వాదము. అవి ఎవరు ఇస్తారంటే పరలోకపు తండ్రి నీకు ఇవ్వటానికి, నాకు ఇవ్వటానికి గొప్పగా ఆలోచన చేస్తాం. ఏమండి చూద్దాం. ఇప్పుడు యాజకుని దగ్గరికి తీసుకొచ్చారు కదా గొర్రెలు, మేకలు, ఏమండి ప్రథమ ఫలాలుగా భూధాన్యములేమి, వృక్ష ఫలాలేమి అన్ని తెచ్చారు కదా, యాజకునికి ఇచ్చారు. అంటే యాజకుడు వాటిని ఏం చేయాలా? ఏమండి యాజకుడు ఏం చేయాలి? వాటిని భుజించాల, తినాల. దేవా, ఇదిగో నీ ప్రజలందరూ తీసుకొని తెచ్చిన పదార్థములన్నిటినీ నాయనా నీ పేరిట నేను భుజిస్తున్నాను. నేను భుజించడమే కాదు కానీ తెచ్చిన ప్రజలందరినీ దీవించు అని మీ కొరకు ఆ యాజకుడు ఏం చేయాలండి? ఏం చేయాలో చూద్దాం. బైబిల్ గ్రంథంలో చూద్దాం. బైబిల్ గ్రంథంలోనే న్యాయాధిపతి గ్రంథము చూడండి. న్యాయాధిపతి గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం చూడమ్మా. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనము. మీకా ఆ లేవిని ప్రతిష్ఠించగా యాజకుడై అతడు ఇంట ఉండెను. అంతటా మీకా, లేవీడు నాకు యాజకుడై ఉన్నందుకు దేవుడైన యెహోవా నాకు మేలు చేశాడు. చూసారా? యాజకుని విషయములో, సేవకుని విషయములో ఆలోచన కలిగి ఉన్న మీకా అనే ఒక విశ్వాసి ఏమండి ఆ యాజకునకు ఎండి రూపాయలు ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, భోజనం పెట్టి సంవత్సరానికి సరిపడగా ఏమండి ఆయన కావలసిన ఇస్తే, ఇప్పుడు మీకాకు ఎవరు మేలు చేశారంటమ్మా? యెహోవా దేవుడు మేలు చేశాడంటండి. యెహోవా దేవుడు మేలు చేశాడు. ఎవరికి మీకా గారు ఇచ్చారని ఆలోచించండి. మీకా గారు యాజకుని కొరకు ఏం చేశాడంటే ఎండి రూపాయలు ఇచ్చాడు, దుస్తు బట్టలు ఇచ్చాడు, ఆహారం పెట్టాడు. సంవత్సరానికి సరిపోడుగా ఏమండి సంవత్సరానికి సరిపోడుగా అన్ని పదార్థాలు యాజకునికి ఇచ్చాడండి. యాజకునికి ఇస్తే యాజకుడు తింటున్నాడు. యాజకుడు తిని ఏం చేస్తున్నాడు? దేవా, నీ పేరిట నేను వచ్చినందుకు ఇదిగో ఈ మీకా గారు, ఈ విశ్వాసి నాకు ఇవన్నీ ఇచ్చాడు ప్రభువా, నేను భుజిస్తున్నానే, కానీ ఇదిగో ఈ బిడ్డను దీవించు, ఈ బిడ్డను ఆశీర్వదించని ఆ యాజకుడు ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు బాబు? మేలు చేశాడండి. ఇదండి మనము కూడా అండి విశ్వాసులము, ప్రభు నమ్ముకున్న బిడ్డలము. మీకొక యాజకుడు ఉన్నాడు, మీకొక సేవకుడు ఉన్నాడు. మీ కొరకు దేవుడు నిలబెట్టాడు. తన ఆత్మనిచ్చి, చదువు లేకపోయినా, జ్ఞానము లేకపోయినా, విద్య లేకపోయినా, అధికారాలు లేకపోయినా ఈనాడు మీ ముందు నిలబడి ఉన్న మనిషిని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? కమలాకర్ ఏమనిపిస్తుంది అంటారు?
వీర్రాజు కదా, అవును. ఏటకెళ్ళేవాడు, అవునా, అవును. చేపలు పట్టుకునేవాడు, అవును, అవునా. చదువు లేనివాడు, అవును కదా. అయితే ఏమి లేకపోయినా సరే, ఈ లోకపరమైన ఏమి లేకపోయినా సరే, దేవుడు తన ఆత్మనిచ్చి వాడుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ వాడుకుంటున్న వ్యక్తిని గురించి నువ్వు ఆలోచించకూడదు, కానీ ఏమండి, పరిశుద్ధాత్మ దేవుని గురించి నువ్వు ఆలోచించాలి. నువ్వు ఇచ్చేది దేవునికి, నువ్వు అర్పించేది దేవునికి, నువ్వు సమర్పించేది దేవునికి. ఆ మహాదేవుడు నీ అర్పణలన్నిటిని అంగీకరించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. జ్ఞానులు అర్పించినట్లుగా మనం అర్పిస్తూ ఉంటే ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఏమండి, ఇదిగో మన వాక్యంలో చూసాం. ఇప్పుడు ఏమండి, నెహెమ్యా గ్రంథంలో చూసాం. విశ్వాసులందరూ అర్పిస్తూ ఉంటే దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీకా గ్రంథంలో చూసాం, న్యాయాధిపతి గ్రంథంలో చూసాం. మీకా గారు సేవకునికి అర్పిస్తూ ఉంటే దేవుడు ఆశీర్వదిస్తున్నాడండి. దేవుడు ఆశీర్వదించగల దేవుడు, దీవించగల దేవుడు, నీకేమేమి కావాలో ఇవ్వగలిగిన దేవుడు, నీ కొరకు ఏమైనా చేయగలుగుతున్న దేవుడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అందుకు యోహాను సువార్తలకు వద్దాం. ఇప్పుడు యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము గమనించండి దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? 9వ వచనం. ఇక్కడ ఉన్నవాడు ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్లు 2 చిన్న చేపలు ఉన్నవే గాని ఇన్ని వేల మందికి ఇవి సరిపోవాలని అక్కడ ఉన్న ఏవండి శిష్యులు మాట్లాడుతున్నారు. అయితే యేసుప్రభు అంటున్న మాట జాగ్రత్తగా వినాలి మీరు. జనులను కూర్చుండబెట్టుడని చెప్పి పచ్చిక గల చోటు 5,000 మంది పురుషులు యేసు ప్రభువారు ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేండి కూర్చున్న వారందరికీ వడ్డించిరి. అలాగను చేపలను కూడా వారికి ఇష్టం వచ్చినట్లుగా వడ్డించారు. వారు తినగా తృప్తి పొందగా ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలన్నిటినీ పోగు చేస్తే చెప్పాను, అవి వారందరూ భుజించారు. మిగిలిపోయిన ముక్కలన్నీ పోగు చేసి గంపల్లో ఎత్తితే ఎన్ని గంపలు అయ్యంట? 12 గంపలు అయ్యంట. దేవునికి స్తోత్రం. అర్పించింది ఎవరు? చిన్న బాలుడు. కూర్చున్న వారు ఎన్ని వేల మంది? 5,000 మంది. ఆలోచించారా దేవుని బిడ్డలారా? అంటే అక్కడ యేసు ప్రభువు వారు ఏమి చేశాడని మనకు అర్థమవుతుంది. చెప్పాలి, ఏమి చేశాడంటే ఉన్నవి 5 రొట్టెలే గాని, ఉన్నవి 2 చిన్న చేపలే గాని దేవాది దేవునికి యేసు ప్రభువు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అనగా ప్రార్థన చేశాడు. ప్రభువా, వచ్చిన ప్రజలు విస్తారంగా ఉన్నారు, వీళ్ళందరూ తినాలి, తృప్తి పొందాలి. అయితే ఇప్పుడు ఈ 5 రొట్టెలను ఈ 2 చేపలను నువ్వే ఆశీర్వదించు అని యేసు ప్రభువు వారు ప్రార్థన చేశాడు. నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎవరమ్మా? యేసు ప్రభువు వారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? భూమి మీద ఉన్న నువ్వు, భూమి మీద నివసిస్తున్నా నువ్వు, మనమందరం భూలోకములో ఉన్నాము, పేదవాళ్ళుగా ఉన్నాము, దరిద్రులుగా ఉన్నాము, ఆకలితో ఉన్నాము, అప్పులతో ఉన్నాము. అందుకని ఈరోజు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు పరలోకములకు వెళ్ళిన యేసు ప్రభువు వారు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఏమి చేస్తున్నాడంటే, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 14 వచ్చిన చూడండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 14 వచ్చిన త్వరగా. ఇచ్చి ఉన్నాను,
కానట్లు కాదు, ద్వేషించును. తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాడండి. ఎవరయ్యా? యేసు ప్రభువు ఇప్పటికే నీ కొరకు నా కొరకు పరలోకంలో ప్రార్థిస్తున్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థించాడు ప్రజల కోసము. ఆయన పరలోకములకు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నాడయ్యా మన కొరకు. మనము ఈ లోకములో ఉన్నా కానీ ఈ లోక సంబంధులు కాము అయ్యా. అర్థం చేసుకోండి వాక్యాన్ని. మనము ఈ భూమి మీద నివసిస్తున్నప్పటికీ కూడా మనము ఈ లోకానికి సంబంధించిన వారము కాము అని ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభువు చెబుతున్నాడు. ఎవరితోని? తండ్రి అయిన దేవునితో, తన తండ్రి అయిన యెహోవాతో చెబుతున్నాడు. తండ్రి, ఇదిగో నేను లోకములోనికి వెళ్ళి అనేకులు రక్షించి వచ్చే నీ దగ్గరికి. వారైతే లోకములో ఉన్నారు, భూమి మీద ఉన్నారు, కానీ వారి లోక సంబంధులు కారు. వారి లోక సంబంధులు కారు. వాళ్ళు లోకములోంచి ప్రత్యేకించిన వారిని. అందుకని లోకం వారిని దూషిస్తూ ఉంటది. కాబట్టి నీవే వారందరినీ కాపాడాలి. దేవుని బిడ్డలారా, వాక్యమైన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మనకు ఒక అర్థాన్ని చెబుతున్నాడు. మనము గ్రహించాలని, మనం అనుసరించాలని, మనం వీటిని కలిగి ఉండాలని మన దేవుడు మనతో చెప్పుచున్నాడు. ఆలకించుచున్న నువ్వే, ఆలకించుచున్న మనమే ఈ మాటలు అంగీకరించి ఆ మహాదేవుని కొరకు, ఆ మహాదేవుని కొరకు ఏం చేద్దాం బాబు? ఏం చేద్దామమ్మా? ఇన్న వాక్యాన్ని బట్టి చెప్పండి. ఏం చేద్దారో? జ్ఞానుల వలె చెప్పండి. జ్ఞానుల వలె వచ్చి పూజిస్తాను, పూజించి దేవునికి అర్పిస్తాను. ఏం అర్పిస్తావయ్యా అంటే ఏం చెప్దాం? బంగారము, బోళము, సాంబ్రాణి, విలువైన వస్తువులు దేవునికి అర్పించారు జ్ఞానులు. ఏమండి, నెహెమ్యా గ్రంథంలో చూసాము. విశ్వాసులు మనలాంటి వారంటున్నారు, ఇదిగో మా భూమిలో పండుతున్న ఫలవృక్షములైతేనేమి, భూధాన్యములైతేనేమి, ప్రథమ ఫలములన్నీ, అంత మాత్రమే కాదు, మా గర్భవాసులుగా పుట్టిన నా తొలిసూరి కుమారుణ్ణి కూడా ఏమండి ఇదిగో నా దేవునికి అర్పించడానికి నా దేవుని మందిరానికి తీసుకొస్తున్నాను. ఇదిగో గొర్రెల్లోనేమి, మేకల్లోనేమి, గేదెల్లోనేమి తొలిసూరిగా పుట్టిన వాటన్నిటినీ కూడా నా దేవుడనే యెహోవా మందిరమునకు తీసుకొని వస్తాను. అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు, అక్కడ ఒక ప్రధాన కాపరి ఉన్నాడు, ఆయనకు సమర్పిస్తాము అనుకున్నారు కదండి. ఇదిగో చూడండి, ఇక్కడ యోహాను సువార్తలో చూసాము. ఒక చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభువారికి అర్పించేశాడు. యేసు ప్రభువారు తీసుకొని ఇదిగో ప్రజలందరికీ దీవెన రావాలి, ప్రజలందరికీ దీవెన కలగాలి అని యేసు ప్రభువే పరలోకమున తండ్రికి ప్రార్థన చేసి దీవించాడు. ఇలాగ అందరూ కూడా దీవించబడ్డారు. ఇప్పుడు నిజముగా 5 రొట్టెలు 2 చేపలు అర్పించిన బాలుడికి ఏం పెట్టారంటారు మీరందరూ? ఏం బాబు, వాక్యాన్ని అర్థం చేసుకున్నవారు చెప్పండి. అర్పించాడు కదా బాలుడు, ఆ బాలుడికి ఏమి ఇచ్చారంటారు? ఆలోచించండి. 5,000 మంది తిన్నారు, తృప్తిగా తిని వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ పిల్లవాడు ఇక్కడే ఉన్నాడు. అప్పుడు అన్నాడు యేసు ప్రభువారు, బాబు ఇట్రారా, నీవు దేవునికి అర్పించిన 5 రొట్టెలు 2 చేపలు ఇప్పుడు ఎన్ని గంపలు అయ్యారు అంటే 12 గంపలు అయి నిండా ఉన్నాయండి. మరి ఇటన్నీ తీసుకుపోతావా? ఇవన్నీ నీ కొరకు దేవుడు చేశాడు. వాళ్ళు తిని వెళ్ళిపోయారే కానీ నువ్వైతే నిలిచే ఉన్నావు. వారందరూ తినేసి వెళ్ళిపోయారే కానీ నువ్వైతే నిలిచే ఉన్నావు. ఇదిగో ఈ 12 గంపలు నువ్వే మోసిపో. దేవునికి స్తోత్రం.
అప్పుడు ఈ పిల్లవాడు పరుగు ఇంటికి పరిగెత్తాడు. అమ్మ 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 అన్నాడు. ఏం బాబు అంటే, ఇదిగో నువ్వు ఇచ్చిన 5 రొట్టెలు యేసుప్రభుకి ఇచ్చానమ్మా, నేను నువ్వు ఇచ్చిన 2 చేపలు యేసుప్రభుకి ఇచ్చేసానమ్మా. ఈరోజు యేసుప్రభు అన్నాడు, నా కొరకంట 12 గంపల నిండా రొట్టెలు చేపలు ఉన్నాయన్నాడు, మోసుకొని పొమ్మన్నాడమ్మా అనుకుంటా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఇదేంట్రా, నేను ఇచ్చింది నీకు 5 రొట్టెలే కదా, ఇప్పుడు దాకా తినకంట ఉన్నావంట్రా. లేదమ్మా, తినలేదు, నేను యేసుప్రభు కావాలంటే ఇచ్చేసాను యేసుప్రభుకి. ఏమండి, అప్పుడు వాళ్ళమ్మ లక్కలు అందరూ కలిసి అందరిని తీసుకొచ్చాడు బాలుడు కదా. తీసుకొని వచ్చిన బాలుడు చూశారు, తల్లి అక్క అందరూ చూశారు, అన్న తమ్ముడు చూశారు. చూసిన వారందరూ కూడా దేవుని మహిమపరిచారు. ఆ 5 రొట్టెలతో ఏమండి 2 చేపలతో మిగిలిన మొక్కలు 12 గంపల నిండా ఉన్నాయి. ఇక తినేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ 12 గంపలు ఏం చేశారు, వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. ఇదండి దేవుడిచ్చే ఆశీర్వాదం. నువ్విచ్చేది ఇంతే గాని, నువ్విచ్చేది కొంచెమే గాని దేవుడు ఎంత ఇస్తానాడు. ఆ దేవుడు ఎంత ఇస్తాడు బాబు, ఆకాశం పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, విస్తారమైన దీవులు నీకు ఇస్తానని దేవుడు చెప్పుచున్నాడంటే మనము కూడా గ్రహించి ఈ మాటల ప్రకారముగా సిద్ధపడదాం. ప్రభువైన దేవుడు తన ప్రజలకే మనకే ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి తీసుకోవటానికి నువ్వు రెడీ కదా. యేసు దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గర ఏమున్నాయంటే కొలస్సీ పత్రిక ఒక్కసారి వాక్యం చూడండి, 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక, బుద్ధి జ్ఞానము సర్వ సంపద. ఏమున్నాయంట? బుద్ధి జ్ఞానము సర్వ సంపద ఆయన యందే గుప్తములై ఉన్నాయి. అంటే కుప్పలుగా ఉన్నాయి. మన భాషలు చెప్పాలంటే కుప్పలుగా ఉన్నాయి, బైబిల్ భాషలు చెప్పాలంటే గుప్తమై ఉన్నాయని, సిద్ధపడి ఉన్నాయి, పోగేసి ఉన్నాడు దేవుడు. ఎవరి కోసం అంటే, ఇదిగో ఆరాధిస్తున్నా నీకు, ఇదిగో పూజిస్తున్నా నీకు, ఇదిగో ప్రభుని గణపరుస్తున్నా నీకు, ఇదిగో ప్రభుని ఆరాధించి గణపరిచి స్తుతిస్తున్నా నీ కొరకే ఇవన్నీ దేవుడు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. ఏమండి, ఒకప్పుడు నా బ్రతుకు ఎలాంటి బ్రతుకండి, నా బ్రతుకుని చూసైనా మీకు తెలియాలి కదా. ఏం బాబు, నా బ్రతుకు ఎలాంటి బ్రతికాను? పెంట కుప్పలో దొర్లాడిన బ్రతుకు నా బ్రతుకు. ఇవాళ మీ కనులకు అన్నా నన్ను బాధపడకండి. ఎలా కనబడుతున్నాడు బాబు? సూటేసి బూటేసి కదా, ఒక అధికారిలా కనబడుతున్నాడు. అధికారం ఉందా? ఉంది. ఏ అధికారం ఉందంటే, యేసు ప్రభుని గురించి ప్రకటించి బోధించి వివరించే అధికారము నాకుంది. ఉంది. కానీ లోక అధికారం కాదు, ఓట్లేసి గెలిపించే అధికారాలు కాదు. దేవుడిచ్చాడు, ప్రభు ఇచ్చాడు నాకు ఈ గొప్పతనం, ఈ ఘనత ఆయన ఉంటేనే నాకు కలిగింది. ఈరోజు ఇంత గొప్పగా మీ ముందు నిలబడి మాట్లాడడానికి కారణము ఆ దేవుడే. నేను ఏ పాటి వాడిని? దరిద్రుడిగా జీవించిన నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆ దేవుని దయ వలన ఎంత గొప్ప కార్యము జరుగుతుంది. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక రండి. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం చదవండి. ఒకసారి 26వ వచనం అనుకుంటా. ఏమా, సహోదరులారా, మనలను పిలిచిన పిలుపును చూడండి. మీరందరూ జాగ్రత్తగా, ఏం బాబు, నన్ను పిలిచిన పిలుపుని మీరందరూ ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, పరిశీలించండి. అవునా కదా చెప్పాలి గట్టిగా. నన్ను ఎవరు పిలిచారంట? దావీదు చెప్పు, ఎవరు పిలిచారు బాబు? కదా, దేవుడు పిలిస్తేనే కదా ఇక్కడికి రాగలిగాను నేను, లేకపోతే నేను ఎక్కడో ఉండవలసినే కదా. ఏమండి, అందుకు మీరందరూ చూడండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అవును కదా, నిజమే కదా. ఒకప్పుడు ఎలా ఉండేవాడా ఏ రాజు?
ఒకప్పుడు ఎలాంటి స్థితి అయింది? అరే ఇప్పుడు దేవుడు పిలిచిన ద్వారా ఆ పిలుపును బట్టి నిలబడి వాక్యం చెబుతున్నాడే, నేను ఆలోచించాలి. అవును నిజమే, నేనే దానికి సాక్షి, నేనే ప్రత్యక్ష సాక్షి. నేను చెప్తాను ఆయన గురించి, నేను ఎక్కడైనా చెప్తాను ఆ మాట అని మీరు కూడా నిలబడాలి. ఇదిగో చూడండి, చదవ వాక్యాన్ని చూడండి. మీలో లోకరీతి జ్ఞానులైనను గనులైనను గొప్పపు వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు అతిశయం పడకూడదు. జ్ఞానులను పిలవలేదంట, ధనికులను పిలవలేదంట, అధికారులను పిలవలేదంట, డబ్బున్న వాళ్ళని పిలవలేదంటండి. ఎవరిని పిలిచాడంటమా? జ్ఞానులను సిగ్గుపరచుటకు, లోకముల నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎర్రివారిని అంటే చదువు లేనివాడు, ఏమండి, మాట్లాడటము చేతకాని వాడిని దేవుడు ఏర్పరచుకోవటం ఎంత గొప్ప విశేషం అండి. ఇది నువ్వు అనుకున్నావా? మనం అనుకున్నాం బాబు? లేదు, నేను ఏ రోజు అనుకోలేదండి. నేను ఈ సేవకు వస్తానని, ఈ పరిచర్య చేస్తానని నా ఊహల్లో కూడా అనుకోలేదు. దేవుని యొక్క ఏర్పాటు సంకల్పమును బట్టి ఆయన పిలుపుకు లోబడి ఉండుట వల్ల ఇంత గొప్ప సేవా పరిచర్యను అప్పగించాడు. ఇదిగో చూడండి, జ్ఞానులను సిగ్గుపరచుటకు, ఏమండి, జ్ఞానులను గనులను అందరిని సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రి వారిని పిలుచుకున్నాడు. తర్వాత మాట, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏమండి, ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకములో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఈరోజు మనమందరము దేవుని ఏర్పాట్లో ఉన్నాం. మీరు కూడా దిగులు పడిన అవసరం లేదు. మీరు నాలాంటి వారే, నేను మీలాంటి వారినే. దేవుని పిలుపు ఉంది కాబట్టి ఈ స్థలములోకి రాగలిగాము. దేవుని సంకల్పం ఉంది కాబట్టి ఈ స్థలములో రాత్రి నుంచి దేవుని ఆరాధిస్తున్నాం. మీ మీద కూడా దేవుని దృష్టి ఉంది. మనమందరము కూడా దేవునికి ఇష్టమైన వారమే, దేవునికి కావలసిన వారమే, దేవుని పనిలో ఉన్నాము కనుక ఆ దేవునికి ఇంకా 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 మహిమ వచ్చినట్లు మనలను మనము సిద్ధపరచుకోవాలా. సిద్ధపరచుకోవాలి. ఇంకా సిద్ధపడాలి. ఇంకా ఏం చేయాలి ప్రభా నేను, ఇంకా ఏం చేయాలి ప్రభా నేను, ఇంకా నేనేం చేయాలి ప్రభా అని నువ్వు నేను మనం అందరూ అనుకోవాలి. ఇంకా దేవుడు తెలియపరుస్తాడు, ఇంకా నీకు బయలుపరుస్తాడు. నీ నోట ఆయన వాక్యం ఉంచుతాడు, తన ఆత్మ నీకు నిలబెడతాడు. ఏమంటే ఆత్మ ద్వారా నేను నడిపిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా నీ సాక్ష్యం కనబడుతుంది. ఏ ఊరు వెళ్ళినా నీ సాక్ష్యం కనబడుతుంది. ఏ ప్రాంతం వెళ్ళినా నీ సాక్ష్యం కనబడుతుంది. ఎవరా అబ్బాయి, ఎవరా కుర్రాడు, ఎవరా అంటే ఇదిగో పలానా, ఏమంటే బైపాళ్ళు పుట్టినవాడు, ఇదిగో పలానా రాజీపేటలో పుట్టినవాడు, ఇదిగో పలానా ఉప్పాళ్ళలో పుట్టినవాడు, ఇదిగో పలానా కొత్తపాల్లో పుట్టినవాడు, పలానా కుర్రాడు అని నీ గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇప్పిస్తున్నాడు. మీ గురించి కూడా, మనందరి గురించి కూడా దేవుడు ఒక గొప్ప గొప్ప సాక్ష్యాన్ని ఇప్పించటానికి ఇదిగో ఇలాగా మన కోసం వచ్చాడు. ఆ వచ్చిన ప్రభుని గురించి ఈరోజు ఏమండి ఒక పండుగ వాతావరణం చేసుకోవడానికి మనమందరం ఇష్టపడ్డాం. ఒక పండుగ ఇది. నా ప్రభు లోకానికి వచ్చిన రోజు, ఆయన వచ్చిన జన్మించిన దినం ఇది. అందుకు నాకు పండుగ ఇది. యేసయ్య పుట్టికే నాకు పండుగ. అవునా? యేసయ్య పుట్టినరోజే పండుగ. ఎవరు పుట్టినరోజు పండుగ అంటే ఒకరికా ఇద్దరికా పండుగ? ఎంతమందికి బాబు పండుగ? ఈనాడు భూ ప్రపంచమంతా పండుగ చేస్తుందండి. అవునా? పండుగ వాతావరణం ఉంది భూ ప్రపంచం. మహాదేవుని ఏమండి ఆరాధించటములో,
అనేక మందిరాలలో, అనేక సంఘాలలో ఈనాడు ప్రభువుని గొప్పగా ఆరాధిస్తున్నారంటే ఆ దేవుడు ఎవరని? ఆయన సజీవుడైన దేవుడు. ఏమండి? జ్ఞానులను, ధనవంతులను అందరినీ సిగ్గుపరచటానికి చేపలు పట్టుకునే జాలర్లను పిలుచుకున్నాడు. సముద్ర తీరమునకు వచ్చిన యేసయ్య ఆ వలలో వేచి చేపలు పట్టుకుని నీచమైన బ్రతుకులో చేపల కొంపతో నీసు వాసనతో ఉన్న వారిని యేసయ్య శిష్యులుగా చేసుకున్నాడు. అందుకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా నేర్చుకుందాం. మనందరికీ కావలసిన మాట ఒకటి చెప్పి ముగించేస్తా. మనందరికీ కావలసిన, ఇప్పటి వరకు బైబిల్ గ్రంథములో జ్ఞానుల గురించి చూసాము. నెహెమ్యా గ్రంథములో ఆ పూర్వకాలం ముందు విశ్వాసుల గురించి చూసాము. ఆ బైబిల్ గ్రంథములో అర్పించిన బాలుడి గురించి చూసాము. ఇక మీదట నీకు నాకు అవసరమైన మాట 2వ కొరింథీ 9వ అధ్యాయం 6వ వచనం నుండి 6, 7, 8, 9 వచనాలు చదువుకుందాం. 3 వచనాలు చదువుకొని, అమ్మా అయ్యా వినండి ఇక్కడ ఈ వాక్యం. అమ్మా, కొంచెముగా ఇత్తేవాడు కొంచెం పంటే వస్తాడు. దీని మాటకి నేను అర్థం చెబుతాను బాగానండి. మనము సముద్రంలో మెత్తనల్లో వేస్తున్నాం, సముద్రంలో సోరింగ్ వల్ల కూడా వేస్తున్నాం కదా. సోరింగ్ వల్లకి కోనెలు పడతాయా కమలాకర్? పడతాయా? పడవు. మెత్తనలు వేసే వాళ్ళకి పెద్ద పెద్ద చేపలు పడతాయి. చిన్న చిన్న కళ్ళు వల వేసే వాళ్ళకి చిన్న చిన్న చేపలు పడతాయి. అంటే మన భాషలో చెబుతున్నాను. అలాగే ఇది వాక్యంలో ఏముందంటే, కొంచెముగా ఇత్తేవాడు కొంచెముగానే పంట కోసుకుంటాడు అని ఉంది. నెంబర్ 1. సమృద్ధిగా ఇత్తేవాడు సమృద్ధిగా పంట కోయును. దేవునికి స్తోత్రం. 1 ఎకరం ఉన్నవాడు విత్తనాలు చల్లాడు, 10 ఎకరాలు ఉన్నవాడు విత్తనాలు చల్లాడు కదా. పంట ఎవరికి ఎక్కువ వస్తుంది? 10 ఎకరాలు ఉన్నవాడికే ఎక్కువ వస్తుంది. ఈ 10 ఎకరాలు ఉన్నవాడిని చూసి 1/2 ఎకరం వాడు ఏమని అనుకోవచ్చా? ఏం బాబు, ఇదేంటి, నేను కూడా భూమి దున్నాను, నేను కూడా విత్తనాలు చల్లాను, నాకేంటి కొంచెం వచ్చింది అనుకోవచ్చా? అనుకోకూడదు. ఏమనుకోవాలా? నేను కొద్దిగా ఇచ్చాను కాబట్టి నాకు తగిన పంట దేవుడు ఇచ్చాడు. ఆయన సమృద్ధిగా ఎత్తుకున్నాడు కాబట్టి ఆయనకు సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు అనుకోవాలి. ఇది విశ్వాసులు కూడా గ్రహించాలి. దేవుని బిడలమైన మనము కూడా గ్రహించుకోవాలి. నువ్వు ఎంతవరకు దేవుని పట్ల ఆసక్తిని పెంచుకుంటావో అంతా నీకు ఆశీర్వాదమే. ఎంతగా దేవుని పట్ల నమ్మకంగా ఉంటావో అంతా ఎక్కువగా నీకు దీవెనలే. కొంచెం కొంచెం విశ్వాసం, కొంచెం కొంచెం నమ్మకం పెడితే ఎక్కువ దీవెనలు వస్తాయా? రావు. ఇప్పుడు విశ్వాసం ఒకడున్నాడు, అల్ప విశ్వాసం ఒకడున్నాడు. 2 పదాలు కూడా విశ్వాస లెక్కలో కనబడుతున్నాయి. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు దేవునికి ఇష్టము? విశ్వాసి దేవునికి ఇష్టం. మరి అవిశ్వాసి ఇద్దరు. ఆ మాట మీకు తెలియాలంటే లూకా సువార్త 18వ అధ్యాయంలో 2 వ్యక్తులు ఉంటారండి. ఇద్దరు ప్రార్థన పరులే. దేవాలయం ఇలాంటిది ఉంది. వచ్చి మొదట ఒకడు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, నేను వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను కదా. నేను ప్రభువా నా సంపాదనలు అంతా నీకు 10వ భాగం ఇస్తున్నాను. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇవి ఓకే అనుకోవచ్చు. ఇదిగో ఈ పనికిమాలు వాడు ఉన్నాడు, ఈ పనికిమాలు వాళ్ళలాగా నన్ను చేయనందుకు నీకు స్తోత్రం అన్నాడు. ఆ పక్కన కూడా ఉన్నాడు. ఎవరాడు? శంకర్ అన్న అతను. ఈడేమో పరిచయుడు అనమాట. ఈడేమన్నాడు ప్రార్థనలో? నేను వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ భాగం నీకు ఇస్తున్నాను. ఈ బాగా ఉన్నాయి. ఒకవేళ చేస్తే చేసాడేమో, ఇస్తే ఇచ్చాడేమో. కానీ 3వ మాట ఏమన్నాడు? ఇదిగో ఈ పనికిమాలులాగా నన్ను చేయలేదు, అందుకు నీకు స్తోత్రం అన్నాడండి. అలాగనన్నాడు. ఏమన్నాడు?
ఇదిగో ఈలాగా నన్ను చేయనందుకు నీకు స్తోత్రం. ఈడు ప్రార్థన ముగించేశాడు. అలాగాగండి. తర్వాత ఆడు మొదలు పెట్టాడండి. ఆడి ప్రార్థన ఏమని చేస్తున్నాడు? ప్రభువా, దేవా, తండ్రి, నేను ఘోరమైన పాపను ప్రభువా, నిన్ను ప్రభువా అని పిలవటానికి కూడా నాకు అర్హత లేదన్న ఆయన. నన్ను కరుణించవా, నన్ను దయచూపవా, నన్ను దీవించవా అని ఆమేన్ అన్నాడండి. వీళ్ళిద్దరిలో ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించాడని ఉంది బైబిల్లో? ఈ సుంకరి ప్రార్థనే దేవునికి స్తోత్రం. ఏమండి, ఒకవేళ అవిశ్వాసి విశ్వాసి ఇద్దరు కలిసి ఉండటం అంత మంచిది కాదని బైబిల్ రాస్తుంది. అవిశ్వాసులు జోడిగా ఉండవద్దని బైబిల్లో ఉందండి. కాకపోతే మనం వాళ్ళతోనే ఎక్కువ కలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఆడు బుడబుక్కల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆడి మాట ఏదో కొంచెం జనానికి ఇంట్రెస్ట్గా ఉంటాయి, నవ్విస్తూ ఉంటాడు, కామెడీ చేస్తూ ఉంటాడు. ఆడి మాటలు ఆలకిస్తూ ఉంటాం. వద్దు వద్దు వద్దు, అలా ఆలకించవద్దు. ఆ మాటల వల్ల మనకేం ఒరగదు, ఆ మాటల వల్ల మనకేం రాదు. ఒక మాటే వినాల. ఎవరి మాట అంటే అది దేవుని మాట, తన సేవకుని మాట. వీళ్ళిద్దరి మాట తప్ప ఇంకెవరి మాటలు మన లోకంలో వినకూడదు వినకూడదు వినకూడదు. ఇదిగో చూడండి, వాక్యంలో ఉన్న మాట చూస్తాం. ఏమండి, ఇప్పుడు కొరింథీ పత్రికలో ఉన్న మాట చూద్దాం. సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతి మనుష్యుడు హృదయములో నిశ్చయించుకున్న కొలది. ఎవరికి? దేవునికి. అంటే ఇచ్చే విషయం గురించి ఈ మాట అందరికి. ఇంతవరకు వాళ్ళ గురించి విన్నాం, లాస్ట్లో ఈ మాట చెబుతున్నాను బాగానండి. అంటే దేవునికి ఇచ్చే విషయంలో ఏముండకూడదంటమా? సొనుకోకూడదంటండు. సొనుక్కోకూడదు. అది ప్రమాదం. నీకు సొనుగుతూ ఇచ్చినా సరే కదా, నష్టమే కానీ లాభం ఉండదండి. మనసు పూర్తిగా హృదయపూర్వకంగా హృదయంలో నిశ్చయించుకున్నదే ఇవ్వు. అవునా? ఎంత అనుకున్నావు అంతే ఇవ్వు. బైబిల్లో అయితే ఉన్నాయనుకోండి, బైబిల్లోకి వద్దు. నువ్వు అనుకో, నీ మనస్సులో అనుకో, నీ హృదయంలో అనుకో. ఇదిగో ప్రభు ఇంతే ఉంది, ఇదే ఇస్తాను ప్రభా, దాన్ని నువ్వు అంగీకరించిన ఆయన, నన్ను దీవించు ప్రభా, నన్ను ఆశీర్వదించిన ఆయన, ఇంతకంటే నేను ఎక్కువ ఇవ్వలేను ప్రభా, నా దగ్గర ఏముందో నీకు తెలుసు కదా ప్రభా అని దేవునికి చెప్పు. దేవునికి చెప్పండి, ఏం పర్లేదు. దేవుడు ఎవరిని దీవిస్తాడంటే, ఎవరిని ప్రేమిస్తాడంటే, ఇదిగో వాక్యం ఉంది చూడండి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు దీవించునుగాక. ఎలా ఇవ్వాలంటే మనం ఉత్సాహంగా ఇవ్వాలి. జ్ఞానులు ఉత్సాహంగా ఇచ్చారు. ఏమ్మా, జ్ఞానులు ఎలాగిచ్చారు? ఉత్సాహంతో ఇచ్చారు, హృదయం అనుకున్న ప్రకారంగా ఇచ్చారు. ఆ బాలుడు ఏమండి సంతోషంతో ఇచ్చాడు, దేవునికి ఇస్తున్నాననే తలంపుతో ఇచ్చాడు. ఇది దేవునికి ఇవ్వాలి, ఇది దేవుని సొమ్ము, ఇది నాది కాదు, ఇది దేవుడిది, దేవునికి ఇచ్చేయాలి, నాది నేను తినాలి అనుకోవాలి. ఈ క్రిస్మస్ వేళ, ఈ శుభదినాలలో లేక ఈ పండుగ దినాలలో నీ అర్పణ దేవునికి కావాలి. కాబట్టి నీ సమర్పణ ఏమండి మనసు పూర్తిగా చేసుకోండి. నీ దేవునికి నీకు ఒక మంచి సత్సంబంధము ఏర్పడినట్లుగా యెహోవా దేవుడు యేసు ప్రభు మనందరినీ సిద్ధపరిచి ఆత్మ ద్వారాగా కార్యములు జరిగించునుగాక. ఈ వాక్యం మన వినికిడిలో బలపరచునుగాక. అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. ఉన్న వాక్యాన్ని పెట్టి చిన్న ప్రార్థన చేసుకోండి. తర్వాత ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి, ఆ కార్యక్రమాల్లో పాల్గొందాం. ముందు చిన్న ప్రార్థన చేసుకోండి. ఇన్న వాక్యం, ప్రభువా జ్ఞానులు నడిపించావు, వారు నిన్ను పూజించారు, వారు ఒట్టి చేతులతో రాలేదు, బంగారము సాంబ్రాను బోళము నీకు అర్పించారంట నాయన. నేను కూడా నిన్ను పూజించడానికి వచ్చాను ప్రభువా, నేను కూడా నిన్ను ఆరాధించడానికి వచ్చాను ప్రభువా, నేను కూడా నిన్ను ఘనపరుస్తున్నాను ప్రభువా. నన్ను కూడా